అలాగే శ్రీమతి శ్రీదేవి మేడం గారు PDDA గారిని వేదికకి రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎన్వి రమణారెడ్డి సార్ మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే ఆర్వి బాలాజీ గారు, బాలాజీ సూపర్ బజార్ చైర్మన్ గారిని, శ్రీ మునిరాజు గారు మున్సిపల్ లీగల్ MSc గారిని, 14వ వార్డు గౌరవ వార్డు సభ్యుల వారిని, మరి శ్రీ కిరణ్ గారు మూడవార్డు కౌన్సిలర్ గారిని, శ్రీ BRC కుమార్ గారు 15వ వార్డు కౌన్సిలర్ గారిని, శ్రీ సుబ్రహ్మణ్య గౌడ గారు ఏపీ స్టేట్ గురబా కార్పొరేషన్ డైరెక్టర్ గారిని, శ్రీ బలరాం శెట్టి గారు TDP పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గారిని, మరి అలాగే శ్రీ గిరిబాబు గారు TDP పార్టీ టౌన్ సెక్రటరీ గారిని, శ్రీ ఖాజాపీర్ గారు డిస్ట్రిక్ట్ మైనార్టీ TDP ప్రెసిడెంట్ గారిని, శ్రీ మదన్ గారు ఎక్స్ కౌన్సిలర్ గారిని, మరియు ఇతర ప్రజాప్రతినిధులను కూటమి నేతలను కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా గారిలో వేదికకి రావాల్సి ఆహ్వానిస్తున్నాం. మరియు పార్టీ సీనియర్ లీడర్ బ్రహ్మం గారిని కూడా వేదిక రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. మొదటగా ఈనాటి కార్యక్రమం అతిథులు శాసనసభ్యుల వారిని సత్కరించగా పట్టసభకు అధ్యక్షులు మా సంఘ సభ్యులకు గౌరవ ప్రజాప్రతినిధులకు శాసనసభ్యుల వారికి అందరికీ నమస్కారాలు. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ కోరుచు. ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ అతిథి శ్రీ అమర్నాథ్ గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే BRPD శ్రీదేవి మేడం గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి గౌరవ కౌన్సిలర్లు మరియు కార్పొరేషన్ డైరెక్టర్స్, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులందరూ కూడా నా నమస్కారం. ముఖ్యంగా మనకు కుప్పంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఈ సైకిల్ పంపిణీ ఆ రోజు జిల్లా వ్యాప్తంగా గవర్నమెంట్ జరిగింది. అప్పటి నుంచి సైకిల్ అని కూడా ఈరోజు మనకు బ్లాక్ ద్వారా కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ చేయడం జరిగింది, ఫిట్ చేయడం జరిగింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా, ఎందుకంటే ఈ సైకిల్ అనేది చాలా వరకు మహిళలకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 250 ఈ సైకిల్ ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సైకిల్ వల్ల లాభాలు అన్ని కూడా మీ అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే మహిళలే కాకుండా పిల్లలు కావచ్చు, అలాగే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. మనకు అలాగే పొల్యూషన్ కూడా మనకు ఎక్కువ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ కూడా అవుతుంది. ఈ సైకిల్ వల్ల ఆరోగ్య రీతి ఇప్పుడు చిన్న వయసులో చాలా మందికి గుండె జబ్బులు అన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. దానికి బ్యాటరీ కూడా మనకు ఛార్జింగ్ బ్యాటరీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాటరీ వల్ల 30 కిలోమీటర్లు ఉపయోగించుకోవచ్చు. బ్యాటరీ వద్దనుకున్నప్పుడు మనం సైకిల్ తొక్కడం ద్వారా దాన్ని ఉపయోగించుకుంటే మన ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. చాలా వరకు మనకు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, మహిళలు డ్వాక్రా మహిళలు ఇప్పుడు ఆటోలు పెట్టాలంటే ప్రతి ఒక్కరికి 50 రూపాయలు తక్కువ రూపంలో మనకు 34,000 రూపాయలు అయితే 24,000 25,000కు 5,000 EMI కట్టించి మిగతా బ్యాంకు లోన్ ద్వారా EMI ద్వారా పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయము. మన పల్మనేర్ పట్టణం ఇయే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సైకిల్ ఉపయోగించడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలా. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మన మామూలుగా జరిగింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. మహిళలు అన్ని రంగాల్లో బాగుండాలని వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా
పత్రిక మరియు మీడియా ప్రతినిధులకి పేరు పేరున నమస్కారం. మొదటగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలమ్మ. సో 8వ తారీఖున కూడా మీకు తెలిసిన విషయమే, ప్రతి జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా స్టేట్లో కూడా చాలా ఘనంగా ఈ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. సో అన్నని అడిగితే కొద్దిగా అసెంబ్లీ ఉండింది కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా మన ముందుకి తొందరగానే వచ్చారు. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవంతో పాటు ఈరోజు ఒక పక్క మీకు ఏదైతే ఈ సైకిల్స్ ఉన్నాయో వాటి పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఎగ్ కార్డ్స్కి సంబంధించిన వాటిని కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మొదటగా ఈ సైకిల్స్ గురించి డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసింది నేనే కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే అన్న, ఫస్ట్ మాకు డిఆర్డే మెప్మా పైన కలెక్టర్ గారు అదేవిధంగా కడాపీడి గారు మీరందరూ కూడా నమ్మకం పెట్టి మాకు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మా భుజస్కంధాలపైన పెట్టారు. అయినా కూడా మహిళల్లో, ఎందుకంటే ఈ 2 డిపార్ట్మెంట్లో ఉండేది అందరూ కూడా మహిళలే కాబట్టి వాళ్ళల్లో అవేర్నెస్ తేవడానికి మాకు 15 నుండి 20 రోజులు టైం పట్టినా కూడా 2 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఆర్డిఏ మెప్మా వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేసి కొంతమంది కట్టిన తర్వాత ఏంటంటే 1 by 1 మహిళల్లోనే ఒకరు కట్టిన తర్వాత నేను కడతాను అని చెప్పి ఈరోజు ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ని మన చిత్తూరు జిల్లాకి అందించిన ఘనత ఓన్లీ డిఆర్డిఏ మెప్మాకి మాత్రమే దక్కుతుంది. కాబట్టి ఈ 5,500 మంది ఎవరైతే మహిళలు వీటికి అమౌంట్ కట్టారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మీరు ఈ సైకిల్స్ వల్ల లాభాలు ఏంటి అని తెలుసుకోవడం కూడా ముఖ్యం కాబట్టి ఇందాక మన సార్ కూడా చెప్పారు, కమిషనర్ గారు కూడా, ఈ బైక్స్ వల్ల ఏంటంటే ఒకటి ఎన్విరాన్మెంట్ ఫ్రీ. మనం ఏ స్కూటర్ ఎక్కినా ఏ కార్ ఎక్కినా మొత్తానికి ఏంటంటే పొల్యూషన్ వల్ల మనకు వస్తున్న వ్యాధులు జబ్బులు మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇది వరకు క్యాన్సర్ అంటే తెలిసేది కాదు, ఇది వరకు హార్ట్ అటాక్ అంటే తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మైల్డ్ హార్ట్ అటాక్ అంటారు. నైట్ భోంచేస్తారు, పడుకొని నిద్రపోతారు, పొద్దునకి ఎంతసేపు లేపినా అంటే వెళ్ళిపోయారు. సో మధ్యాహ్నం భోంచేస్తారు, జస్ట్ కుర్చీ పైన అలా కూర్చో అంటారు, కొద్దిసేపటికే మనిషి ఎంతసేపు కదలలేదు ఎందుకు అని చూస్తే సో మైల్డ్ హార్ట్ అటాక్ చనిపోయారు అంటారు. అంటే క్షణాల్లోనే మనిషి వెళ్ళిపోతున్నారు. క్యాన్సర్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. అంటే వీటన్నిటికీ కూడా పొల్యూషన్ అనేది మెయిన్ కారణంగా అయిపోయింది. సో ఆ పొల్యూషన్ ఫ్రీ కోసం ఏంటంటే ఎలక్ట్రానిక్ కార్లు కానీ, ఎలక్ట్రానిక్ బైక్స్ కానీ, ఎలక్ట్రానిక్ సైకిల్స్ కానీ ప్రవేశపెట్టడం జరిగింది. వీటికి అనుగుణంగానే ఈరోజు సైకిల్స్ అన్ని కూడా మీకు అందించడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే పొల్యూషన్తో పాటు ఏంటంటే మన ఖర్చు కూడా తక్కువ. ఆటో ఎక్కాలన్నా ఇప్పుడు అందరూ కూడా మనం కొంచెం లగ్జరీకి అలవాటు పడినాం కాబట్టి కార్ లేదు, స్కూటర్ లేదు అంటే ఆటోని రమ్మంటాం. అది కూడా షేర్ ఆటోలు ఎక్కడం కొంచెము తక్కువగా భావించి సింగిల్గా పోవాలనుకుంటాము. సో అక్కడ సింగిల్గా వెళ్ళేటప్పుడు అంటే మన ఫ్యామిలీ మాత్రమే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆటో వాళ్ళకి ఎంత ఫేర్గా అంటే 100 రూపీసా 200 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గించడానికి ఇదొక కారణము. అదేవిధంగా ఏంటంటే వీటిని కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. కొద్దిగా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండే చోట కొంచెం చూసుకోండి, స్విచ్ బోర్డ్స్ దగ్గర చూసుకోండి. ఎందుకంటే వాటి కరెక్ట్గా ఛార్జింగ్ కూడా ఇంతసేపు పెట్టాలి, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. ఎంతసేపు పెట్టాలి అంతసేపే ఛార్జింగ్ పెట్టాలి. నైట్ అంతా పెట్టేసి వదిలేస్తున్నామా అంటే మీకు తెలుసు, మొబైల్ బ్యాటరీస్ కూడా చాలా మంది మొబైల్ ఛార్జ్ పెట్టేసి నైట్ అంతా వదిలేస్తారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే వెనకాల ఉబ్బినట్టు అయిపోతుంది, అంటే బ్యాటరీ ఆటోమేటిక్గా ఓవర్ ఛార్జ్ అయ్యి ఉబ్బిపోతుంది అనమాట. కొన్ని రోజులు అయితే బ్లాస్ట్ అవుతుంది. సో అలా ఏదైనా అదే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి వీటిని కూడా ఛార్జ్ పెట్టేటప్పుడు ఆ టైం లిమిట్ మీకు ఏదైతే వాళ్ళు టెక్నికల్ పర్సన్స్ ఇస్తారో ఆ టైం లిమిట్ ప్రకారమే ఛార్జ్ పెట్టి ఎక్కువ రోజులు వచ్చే విధంగా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఎగ్ కార్డ్స్ మున్సిపాలిటీలో అయితే 2 ఇచ్చారు. అదేవిధంగా డిఆర్డిఏ తరఫున కూడా 5 ప్రతి మండలానికి కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. వీటి టోటల్ కాస్ట్ 50,000 రూపాయలు పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ఏదైతే బండితో పాటు అంటే ఎగ్ కార్ట్ అంటే ఏంటంటే ఎగ్గుతో సంబంధించిన ఏవైతే
మనం వంటకాలు చేస్తామో వాటికి సంబంధించిన వాటికి ఈ కార్డ్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మీరు ఎగ్ దోశ అంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు, ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటారు అనమాట, ఎగ్ బోండాలు అంటారు. అట్లాంటి చేయడానికి వీటిని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు ఎగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసు. ప్రతిసారి చెప్తుంటారు అట్లీస్ట్ ఒక ఎగ్ అయినా ప్రతిరోజు తినాలని. ఆ కారణంతోనే వీటిని ఇంకా కొంచెం ప్రమోట్ చేయడానికి ఈ కార్డ్స్ ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్డ్ తో పాటు ఏదైతే వంట చేయడానికి వంట సామాగ్రి ఉందో అంటే వాటికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో వీటికి టోటల్ కాస్ట్ కూడా 50,000 రూపీస్. ఒక మనకు పలంనేరులో ఒకటి, మున్సిపాలిటీలో 2, అదేవిధంగా రూరల్ కి సంబంధించి 5, మొత్తం కూడా 7 ఉచితంగా ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో అయితే ఇప్పటి వరకు 60 ఇలాంటి కార్డ్స్ ఉచితంగా ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి వీటిని కూడా పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కూడా కావాలంటే వాటిని ఇంకా కూడా మేము అడిగి స్టేట్ నుండి కూడా తెప్పించేదానికి అవకాశం ఉంటుంది. సో అవసరం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము స్టేట్ కి తీసుకెళ్లి ఇంకా అడిషనల్ గా కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇదివరకు మనం మేడం గారు కానీ సార్ కమిషనర్ సార్ గారు కానీ మనకి ఈ సైకిల్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ మీకు అందరికీ తెలుసు మనకి ఇప్పుడు ఈ సైకిల్ 23,900 వస్తా ఉంది. దాని అసలు వాల్యూ సుమారు 34,000 35,000. మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఈ సైకిల్ పైన సుమారు 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అది మనందరి కోసం ఈ సైకిల్ వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంది. మనకి ఇప్పుడు ఇస్తా ఉన్న 23,000 రూపాయలకి ఈ సైకిల్ ఇస్తా ఉన్నారు. మేడం గారు చెప్పినట్టు దాని బ్యాటరీ ఛార్జింగ్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనము చుట్టుపక్కల కొద్ది దూరంలో ఉన్నప్పుడు మాత్రమే బ్యాటరీలు వాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మనం పలంనేరు పట్టణంలో కానీ సరౌండింగ్లో పలంనేరు మున్సిపాలిటీలో కానీ తిరిగేటప్పుడు మీరు సైకిల్ మాత్రమే వాడండి. అంటే తొక్కడం స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ చేసినప్పుడు మన ఆరోగ్యానికి కానీ మనందరికి కానీ మన హెల్త్కి కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా బ్యాటరీ కూడా చాలా లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. మనము మామూలుగా వాడినట్లు వాడచ్చు, దాని తప్పులేదు. మనం మామూలు ఎలక్ట్రికల్ బండ్లు ఎలా వాడతామో దీన్ని కూడా అలాగే వాడచ్చు. కానీ కొద్దిగా దాన్ని మనం ఎలా వాడాలో యూజ్ చేసుకుని ఫస్ట్, ఎందుకంటే అందరికీ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా యాంగ్జైటీ ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది ఏం పనిచేస్తుంది అనేసి. అందుకనేసి మనం ఏం చేస్తామంటే పెట్టాల్సిన దానికి రాత్రంతా ఛార్జింగ్ పెట్టేస్తాం. చాలా మంది అంటే కొందరు తెలియకుండా ఏం చేస్తారంటే బండ్లు ఛార్జింగ్ పెట్టినప్పుడు రాత్రంతా ఛార్జింగ్ పెట్టేస్తారు. దయచేసి అలా చేయొద్దండి. అలా చేస్తే బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. కాబట్టి మనకి ఎప్పుడు అవసరమో ఎంత కావాలో అంత మాత్రమే ఛార్జింగ్ పెట్టుకోండి. ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే ఈ సైకిల్ బ్యాటరీలు వాడండి. లోకల్లో తిరిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మన కాళ్ళని ఉపయోగిస్తాము, కాళ్ళతోనే సైకిల్ తొక్కతాము, మన ఆరోగ్యాలను కాపాడుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతమంది మహిళలు వచ్చారు, వాళ్ళకి ముఖ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే 8వ తారీఖు జరిగిపోయింది. ఆ రోజు కార్యక్రమం ఎమ్మెల్యే గారు లేని దానివల్ల ఆ కార్యక్రమం పెట్టుకోలేదు. అది ఈరోజు పెట్టుకున్నారు. 2 కార్యక్రమాలు జరుగుతూ ఇన్సేపు చెప్పారు, మేడం గారు చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, మా కౌన్సిలర్ గారు చెప్పారు. ఈ సైకిల్ వల్ల లాభం ఏమిటి? ఈ సైకిల్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇన్సేపు మేడం చెప్పారు, ఎంతోమందికి తెలియకుండా ఈ పొల్యూషన్ వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అనేసి. అది కాకుండా మనకు 34 ఏళ్ళ ముందర సైకిల్లే మనకు ఉండింది ఎక్కువ, ఎక్కడ చూసినా. ఇప్పుడు చాలా ఫార్వర్డ్ అయిపోయినారు అందరూ. ప్రతి ఇంటికి 2-3 సైకిళ్ళు, 2 2 వీలర్లు, 4 ఒక 4 వీలర్ ఉంటా ఉందన్నమాట. ఎందువల్ల అంటే అందరూ ఫాస్ట్గా అయిపోయినారు మనుషులు, కానీ వాళ్ళ హెల్త్ దెబ్బతింటా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ కార్యక్రమం లేదు. ఇంట్లో కూర్చుంటారు, 3 సైకిల్ ఎత్తుకుంటారు, ఆఫీస్కి పోతారు, ఆడుకొచ్చి ఆఫీస్లో పనిచేస్తారు, మళ్ళీ 3 సైకిల్ ఇంటికి వచ్చేస్తారు. ఎక్సర్సైజ్ అనేది లేదనమాట, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసమే ఈ సైకిల్ని పెట్టారు. అంటే ఇది బ్యాటరీతో పనిచేస్తుంది, బ్యాటరీ లేకుండా కాదు. మనం తొక్కడం వలన దానివల్ల మనకు లాభం వస్తుంది. ఇంతసేపు కౌన్సిల్ కిరణ్ చెప్పినట్లు టౌన్లో మీరు తిరగాలంటే సైకిల్ ద్వారా అంటే కాళ్ళతో తొక్కి చేసుకోండి. మళ్ళీ ఏమైనా అర్జెంట్ పడినప్పుడు బ్యాటరీ ద్వారా దాన్ని తీసుకొని పోయేదానికి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు చూడండి, మనకు వార్ వచ్చిందనమాట, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డీజిల్ రేట్ కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ అన్ని పెరిగిపోతాయి అనమాట. సో దట్ ఇలాంటివంతా ఒక ఇంటికి, ఒక కుటుంబానికి ఎంతో మేలు చేస్తున్నాడు ఈ సైకిల్స్ వల్ల. ఈ బ్యాటరీ వల్ల రన్ అవుతుంది, తొక్కడం వల్ల కూడా మనకు
ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు మనకు ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడము, దాన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పలమనేరు టౌన్ లో 258 సైకిల్స్, ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎయిర్ కార్డ్స్ 2 దాన్ని మనకు ఉచితంగా ఇస్తున్నారు అనమాట. అంటే ఈ సైకిల్ వల్ల ఏమిటంటే దానికి కొంత డబ్బులు, అదే 10,000 రూపాయలు మీకు సబ్సిడీ లెక్కన, మిగతా డబ్బులు బ్యాంక్ లీకేజ్ గా ఇస్తున్నారు. దాంట్లో మీరు కొద్దిగా కట్టుకోవచ్చు అనమాట. అలా కట్టుకొని ఆ సైకిల్ కొన్ని రోజుల తర్వాత మీరే సొంతం చేసుకుంటారు అనమాట. కాబట్టి తప్పకుండా దీన్ని మీ మహిళలు ఎవరైతే ఇక్కడ వచ్చారో వాళ్ళు కానీ, అంటే వాళ్ళ పిల్లలు కానీ తప్పకుండా దీన్ని వాడుకొని దానివల్ల మీ ఆయా ఆరోగ్యాలకు బాగుండాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. ఈ అకౌంట్ సంబంధించి శోభా పెన్షన్ పాడడానికి కూర్చున్నాం. లబ్ధిదారులు వెన్నెల సంఘ సభ్యురాలు వారి జీవనోపాధిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడున్న మేడం వారికి అందరికీ నమస్కారం సార్. నేను పానీపూరి బిజినెస్ చేస్తున్నాను. నా పేరు శోభారాణి. గత 10 సంవత్సరాల నుంచి నేను గ్రూప్లో ఉన్నాను. నాకు ఇప్పుడు ఎక్కడ్ బండి ఇచ్చారండి, అది ఫ్రీగానే ఇచ్చారు. అందులో అన్ని మెటీరియల్స్ కూడా ఫ్రీగానే ఇచ్చారు. దాన్ని బాగా రన్ చేసిన తర్వాత, మీరు బాగా రన్ చేస్తున్నారంటే పేద ప్రజలకు మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మేము మరికొన్ని బండ్లు ఇస్తామని చెప్పారు మెట్పాస్ సిబ్బంది వాళ్ళు. పీడీ ఆఫీస్కి వెళ్ళామండి, అక్కడ ప్రతి ఒక్క సారు మేడము అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అంతే, థ్యాంక్ యూ. పెద్దలందరికీ కృతజ్ఞతలు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో నా పేరు కాజాబి. మాకు ఇక్కడ సంఘంలో మహిళలందరికీ కూడా ఉపాధి అందించాలనే ఉద్దేశంతో డిజీ లక్ష్మిగా కొద్దిమందికి అవకాశం ఇచ్చారు. దాంట్లో మాకు డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చారు. డిజీ లక్ష్మి అనేది ఇంకా చాలా మందికి తెలియదు. డిజీ లక్ష్మి అంటే ఇప్పుడు మీ సేవా సర్వీసెస్ అందరూ ఎలా తీసుకుంటున్నారో అక్కడికి వెళ్లకుండా మా ద్వారా కూడా సర్వీస్ తీసుకోవాలనే ఉద్దేశంతో, మాకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. కృతజ్ఞతలు ఆయనకి. సో మీ సేవకి అందరూ వెళ్తున్నారు. అదేవిధంగా మా ద్వారా సర్వీసెస్ 250 రకాల సర్వీసెస్ మా ద్వారా తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చారు. మహిళలందరికీ ఇప్పటికీ మా దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటున్నారు, మేము కూడా అందిస్తున్నాము. ఇంకా చాలా మందికి తెలియదు, వాళ్ళందరికీ కూడా తెలియజేసి మా నుంచి మంచి సర్వీసెస్ అందిస్తామని మాట ఇస్తున్నాము. అందరూ కూడా ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాకు కియాస్క్ ద్వారా పెట్టాలని చెప్పారు. అయితే కొద్దిమందికి అవకాశం లేకపోయినందువల్ల ఇంకా పెట్టలేదు సర్వీసెస్ పాయింట్లు. ప్రస్తుతానికైతే మేము ఇంటి దగ్గర నుంచి చేస్తున్నాము. మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి చేసుకుంటున్నారు. కియాస్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. చేయాలి కదా, సైలెంట్ గా ఉన్నారు. ఇందాక మేడం చెప్పారు, ఇంకా సార్ వాళ్ళు చెప్పారు సైకిల్ తొక్కడం ద్వారా హెల్తీ అనేసి. అలాగే క్లాప్స్ కొట్టడం ద్వారా కూడా ఒక హెల్త్ బెనిఫిట్ ఉంది. సో అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు कई को तो आज तक भी हंसी नापा करने वाला काम में बाहर आई। ये ग्रुप के बारे में उनका फैमिली अच्छा पड़ा, उनकी जिंदगी चली, 3 भाई को बच्चा को शादी करे, उसे एहसान करे वाला चंद्रबाबू नायडू को उसके दिल में दर्द उनके आंखों में पानी की तरह दिखाते हैं। कभी भी मुसलमानों को साथ देने वाला नायक है तो चंद्रबाबू नायडू तेलुगुदेशम पार्टी। ये जिला में अमरनाथ रेड्डी साहब कभी भी कोई भी जाकर मुसलमान घर के पास बोले तो काम करने को देने नायक अमरनाथ रेड्डी साहब तुम्हारे सबके के सामने में सवाल से बोलता हूँ। कई को तो मुझे भी अमरनाथ के साथ 25 साल से उनके जोड़ में फिरता हूँ। कभी भी कोई भी आकर मुसलमान का काम होना अगर बोला तो किसी का रिकमेंडेशन नहीं पूछता, तू कहाँ है अगर नहीं पूछता, तू आया तो काम क्या है,
तू कर ले जाकर बोलने का नायक रहेगा तो हमने पलंदर में हमें सोचना कि शान से हमारा ना का नाम बोलना कर को तुम्हारा सोचना के साथ ये मुझे ये चांस बात करने दिया हमारा ना को धन्यवाद कृतज्ञतలు अस्सलाम वालेकुम అదే విధంగా పవిత్ర రంజాన్ మాసం చాలా మంది ముస్లిం సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కుప్పంలో ఈ సైకిల్కి సంబంధించి అంతర్జాతీయంగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే గిన్నీస్ బుక్ లో కూడా ఒకే రోజు దాదాపు 5,000 సైకిళ్లకు పైన పంపిణీ చేయడం అంటే ఆషామాషి కార్యక్రమం కాదు. ఒకే రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా ఒకే దఫా 5,000 సైకిళ్లు పంపిణీ చేసి రికార్డు సాధించారని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈరోజు మన సంఘంలో ముఖ్యంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులే కాదు మహిళలు కూడా భాగస్వాములు కావాలా. ఆర్థికంగా సామాజిక పరంగా మహిళలందరినీ కూడా పురుషులతో సమానంగా తీసుకెళ్ళగలిగితేనే, విద్యారంగంలో కూడా వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయితేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే ఊర్లు బాగుపడతాయి. ఊర్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచన ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బీజం వేశారు. ఆ బీజం వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఆర్థికంగా మహిళలందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి బ్యాంకుల నుంచి వాళ్ళకు రుణాలు ఇప్పించి వాళ్ళను కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఆనాడు మొట్టమొదట 1990 దశకంలో దానికి శ్రీకారం చుట్టారు. అదే ఈరోజు ఈ యొక్క 30 సంవత్సరాల తర్వాత ఈరోజు మహిళా సోదరీమణులు ఎక్కడికి వెళ్ళినా అప్పుడే మన సోదరీమణి చెప్పింది కాకతోపు నుంచి. ఈరోజు ఆ గ్రూప్ లో నేను ఉన్నాను కాబట్టి నేను చేసుకున్నటువంటి పొదుపు ద్వారా నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలిగాను. నాకున్నటువంటి 3 బిడ్డలకు నేను పెళ్లి చేసుకొని ఈరోజు సంతోషంగా ఉన్నానంటే ఆ కార్యక్రమం ద్వారా చేసుకోగలిగానని చెప్పి ధైర్యంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అదే కాదు, చాలా కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేశారు. అయితే ఈరోజు మహిళా సోదరీమణులకు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట, ఆ రోజు నేను మొట్టమొదటి శాసనసభ్యుడు కూడా ఏదైతే ఈ డాక్టర్లు ఏ రోజైతే పొదుపు సంఘాలు పెట్టారో నేను మొదటి శాసనసభ్యుడు. ఆ రోజు పొదుపు సంఘాలు చేయమని చెప్పి మేము గ్రామాల్లో మీటింగ్ పెడితే ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గేలి చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా బ్యాగులు ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతా ఉన్నారు, వీళ్ళను ఆడవాళ్ళని ఇంట్లో పెట్టకుండా బయట తిప్పుతున్నారనేటువంటి మాటలు కూడా ఆ రోజు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అదే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పురుషులు డబ్బులు తీసుకునే స్థాయికి ఈ రోజు ఎదిగారంటే అది నిజంగా కూడా మీ యొక్క గొప్పే. ఈరోజు బ్యాంకుల్లో మేము పోతే మేము అప్పటికితే ఏం పెడతావు అని అడుగుతారు, నువ్వేం తాకట్టు పెడతావు అని అడుగుతారు. ఈ రోజు ఈ పట్టణంలోనే దాదాపు బ్యాంకు లింకేజీ 69 కోట్ల రూపాయలు ఇదే పట్టణంలో మీకు బ్యాంకు లింకేజ్ ద్వారా డబ్బులు ఇస్తే 69 కోట్ల రూపాయలకు ఒక చిన్న తాకట్టు లేకుండా ఈ రోజు మీకు డబ్బులు ఇస్తా ఉందంటే అదేదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఈ ప్రభుత్వాలు చేసిన ఘనత కాదు. దాన్ని తిరిగి 99.9% కట్టినటువంటి మీదే ఆ ఘనత అని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఆ రకంగా ఉండబట్టే ఈ రోజు ప్రభుత్వాలు బ్యాంకులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాయి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ రోజు ప్రభుత్వాలు చాలా మంది అన్ని ప్రభుత్వాలు కూడా చేశాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళా సోదరీమణుల కోసం చేయాలని చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా ఒక మాట చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సోదరీమణులకి కార్యక్రమాలు చేస్తానని. గతంలో బిడ్డలు చదువుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక బిడ్డకే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆయన అధికారంలోకి వస్తేనే ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి కూడా నేను తల్లికి వందనం ఇస్తానని చెప్పడం
దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదే కాదు, ఈ రోజు మహిళలు ఎక్కడ పోయినా నేను ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని చేస్తానన్నారు. దాన్ని కూడా అమలు చేసే కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజు దీపం 2 పథకం ఇది కొత్తగా వచ్చింది కాదు. 2000లోనే ఆ రోజు మహిళా సోదరిమణులు కట్టెల పొయ్యిలతో ఇంట్లో వంట చేస్తా ఉంటే ఆ రోజు మీ ఆరోగ్యం దెబ్బతింటుందని మొట్టమొదటగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టి మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆ యొక్క గ్యాస్ తో వంట చేసేదానికి అలవాటు చేశారు. ఈ రోజు దీపం పథకం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పడం, ఆ 3 సిలిండర్లు కూడా మీకు అందించే కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇది కాకుండా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆయన మళ్ళా శ్రీకారం చుడతా ఉన్నారు. మహిళా సోదరిమణులు ఎవరైతే సంఘాల్లో ఉన్నారో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చూడాలా, మిమ్మల్ని అందరినీ కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేటువంటి కార్యక్రమానికి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీ గ్రూపుల్లో మీరు ఏవైతే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారు, ఇప్పుడే మనమైతే ఎక్కార్డు ఇస్తున్నారు. మొట్టమొదటిగా ఎక్కార్డు ఉచితంగా ఇచ్చి వ్యాపారం అలవాటు చేస్తా ఉన్నారు. మీరు పండించేటువంటి మీరు ఇక్కడ పట్టణంలో కొంతవరకు మీరు ఇంట్లో ఏదైనా చేయగలిగితే, మీరు ఏదైనా దాన్ని మార్కెట్ చేసుకోగలిగితే దాన్ని అన్నింటినీ కూడా ఈ మార్కెట్ ద్వారా మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇంకెవరైనా మహిళా సోదరిమణులు నేను ఈ యొక్క కుటీర పరిశ్రమ పెట్టుకుంటాను, నాకు స్థలం ఇప్పించండి, లేదా ఈ పరిశ్రమకు కావాల్సినటువంటి బ్యాంకు రుణాలు ఇప్పించండి అంటే అవి ఇప్పించడానికి సబ్సిడీ ద్వారా మీకు ఇవ్వడానికి కూడా ఈ రోజు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ప్రతి ఇంటికి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలనేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి దాన్ని కూడా అందిపుచ్చుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొత్త నిశ్చయంతో పనిచేస్తా ఉంది. ఈ రోజు ఏదైతే మీకు ఈ సైకిల్స్ ఇస్తా ఉన్నారో దీనికి ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఒక సైకిల్ పైన సబ్సిడీ ఇస్తా ఉన్నారు. అంటే దాదాపు ఈ పట్టణంలో 258 సైకిల్ ఇస్తే 10,000 లెక్కేస్తే దాదాపు 25 లక్షల పైన ఈ రోజు సబ్సిడీ రూపంగా ఇదే మున్సిపాలిటీలో మీకు అందించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మీకు మీ గ్రూపుల నుంచి 5,000 రూపాయల గ్రూపుల నుంచి మీరు కానీ డిపాజిట్ చేసి కట్టగలిగితే ఈఎంఐ కింద ప్రతి నెల మీరు డబ్బు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా పర్యావరణంగా మంచి జరుగుతుంది, మీకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఆడబిడ్డలు కాలేజీకి వెళ్ళాలన్నా, బయటకు పోవాలన్నా పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా ఆ యొక్క ఈ సైకిల్ వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సక్రమంగా వాడుకొని ఇంకా ముందుకు రావాలా, పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ మరొక్కసారి ఈ మహిళా దినోత్సవం ఏదైతే ఈ యొక్క 8వ తేదీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిందో ఈ నెలంతా కూడా ఆ కార్యక్రమాలు మనం ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాసంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మనం శ్రీకారం చుట్టి పట్టణంలో ఆ కార్యక్రమాన్ని చేయడానికి నాకు అవకాశం కల్పించినటువంటి పట్టణ మహిళా సోదరులు మనందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. మీకే కదా అందరూ ఒకసారి చెప్తే బాగుంటుంది. అంతర్జాతీయ మహిళా అది పట్టుకోండి.
వాళ్ళకి నేను నాకు ఇచ్చేది టిష్యూ పేపర్ నేను తప్పించుకొని తింటాను. అర్థమైపోయింది మేడం. హ్యాపీ థ్యాంక్ యూ. తీసుకోమ్మా తీసుకో నువ్వంట తీసుకోవాలా నువ్వు తీసుకోమంటే తీసుకో తల్లిది. మీరు వచ్చేయండి. ఏమంత గౌరవ శాసనసభ్యుల వారు డిఆర్డిఏ పీడి శ్రీదేవి మేడం గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున ఓకే అమ్మా వచ్చేయండి. పట్టణ సమాజ అధ్యక్షురాలు వెంకటూరు కె లావణ్య, నెక్స్ట్ శ్రీమతి ప్యారీ జానమ్మ, జయలక్ష్మి తిరగాల ఓకే. శ్రీమతి జయలక్ష్మి తాను కొంత ద్వారా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాము. శ్రీమతి సరళ ఆర్పి, శ్రీమతి కె జ్యోతి, వికే జ్యోతి. తదుపరిగా 508 సంఘాలకు 69 కోట్ల రూపాయలు బ్యాంకులలో అందజేయడం గౌరవ సంస్థ ద్వారా జరుగుతూ ఉంది. ఈరోజు మన గౌరవ వార్డు సభ్యులు ద్వారా కొంచెం కొద్దిగా ఏమన్నా ఎట్లా రండి బ్యాక్ సైడ్ కొంచెం కొంచెం బాగా ఇంకా కొద్దిగా వెనకాలకి రండి నా వెనకాలకి రండి. మీకు అర్థం బ్యాక్ రండి అన్న. ఎక్కడ పెట్టారు మీరు? చూడండి ఒకసారి ఫోటో Thank you, thank you, thank you, MLA sir kuda thank you, thank you, thank you, thank you, thank you, thank you. కొద్దిగా బ్యాక్ రండి. Happy Women's Day. Happy Women's Day.
గుడ్